కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం శివకళ్యాణ బ్రహ్మోత్సవ శోభను సంతరించుకుంది. రేపు ఉదయం 10:40 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు అర్చకులు. ఈ నెల 19న రథోత్సవం జరగనుంది. కళ్యాణోత్సవానికి దాదాపు 2 లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తుంది ఆలయ సిబ్బంది. शिवो नाम रूपाभ्यां या देवी सर्वमंगला तयो संस्मरणात् पुंसां सर्वतो देवमंगलम వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ఈ రోజు నుంచి 5 రోజుల పాటు పాంచాలిక ధ్వజారోహణ శివకళ్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయమే స్వామివారికి యొక్క పుష్కరిణిలో తీర్థరాజ పూజ గావించి అభిషేక జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచనము, గౌరీ పూజ, రక్షాసూత్ర పూజ, రక్షాసూత్ర బంధనము, మృత్యుజ్వర్ణము, యాగశాల ప్రవేశము మొదలైన కార్యక్రమాలు, దేవత ఆహ్వానము, అగ్ని ప్రతిష్ఠ మొదలైన కార్యక్రమాలను కూడా ఈరోజు ఆరంభమయ్యాయి. ఈరోజు సాయంకాలం వేళ సమస్త దేవతాహ్వానం, భేరీ పూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే రేపటి రోజు ఉదయము ప్రజా పటల కళ్యాణోత్సవము, అలాగే ఎదుర్కోళ్ల కార్యక్రమము, అలాగే పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవము రేపటి రోజున మనకి ప్రత్యేకమైనటువంటి కళ్యాణ వేదిక పైన జరుగుతుంది. అలాగే ఎల్లుండి స్వామివారి యొక్క కళ్యాణ మండపంలో సాయంకాలం వేళ సదస్సు, ఉదయం హోమాలు, అలాగే 4వ రోజు రథోత్సవ కార్యక్రమం, 5వ రోజు మనకి ఉదయము పూర్ణాహుతి, నిషోడయాత్ర, నవబృధ స్నానము, నాకబలి, అలాగే సాయంకాలం వేళ ఏకాదశి ఆవరణములు, ఏకాదశి వ్రత కళ్యాణోత్సవాలు వస్తాయి. ఇందులో భాగంగా ఈరోజు ఆరంభించినటువంటి నృత్యవర్ణాలు, సమస్త పరివార దేవత అర్చనలు, పూజలు 5 రోజుల పాటు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రావారాభిషేక పూజ ప్రతినిత్యం కూడా 5 రోజుల పాటు, అలాగే సమస్త వేదముల పారాయణములు, లింగ పురాణము, స్కాంద పురాణము, అలాగే శివ మహాపురాణం మొదలైనటువంటి పారాయణ ప్రవచన కార్యక్రమాలు ఈరోజు ఆరంభమయ్యాయి. కాబట్టి ఈ ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే స్వామివారిని రేపటి రోజున దర్శించుకుంటారో వాళ్ళందరి సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది.